నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ కార్యవర్గ ఎన్నిక. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో స్థానిక వెలమ కమ్యూనిటీ హాలులో శనివారము బిక్కవోలు పెదపూడి మండలాల బీజేపీ కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ కార్యవర్గ విస్తరణ ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వము వచ్చిన తరువాత అభివృద్ధి వేగవంతమైందని, కేంద్రము ఎన్నో వేల కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తుందని, ఇప్పటివరకు తమ అనపర్తి నియోజకవర్గంలో 30,000 పార్టీ సభ్యత్వాలు జరిగాయని అన్నారు. బీజేపీ అనపర్తి నియోజకవర్గ కన్వీనర్ శివరామకృష్ణరాజు మాట్లాడుతూ బీజేపీ పాలనలో మాత్రమే దేశము భద్రంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం బిక్కవోలు మండలం బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన గుడిమెట్ల దుర్గారెడ్డిని మరియు కార్యవర్గ సభ్యులను, పెదపూడి మండల అధ్యక్షునిగా ఎన్నికైన ముమ్మిడి శివను మరియు కార్యవర్గ సభ్యులను అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాలతో సత్కరించి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పడాల వెంకట రామారెడ్డి, మేడపాటి హరినాథరెడ్డి వంటి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 7 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారం విషయం ఆలోచన చేస్తే, స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూర్చలేదనేది వాస్తవం. పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ని పునర్జీవింపజేయాలి అనే ఏకైక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంలోని మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతూ ఉంది. దాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ ఇవాళ ప్రజల యొక్క మన్ననలు చూరగొంటున్న పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన విమర్శలు చేయడం, అనేక రకాలుగా మాట్లాడటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఏ విధమైన విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఈ 7 నెలల కాలంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అది గ్రహిస్తే మంచిదని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, ఇవాళ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు, మండల కార్యవర్గ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.